డిజిటల్ మార్కెటింగ్లో మనీ ఎర్నింగ్ అనేది అంత ఈజీ అంటారా? అది కూడా ఆన్లైన్లో ఎంత ఈజీ అంటారు? ఇక్కడ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి, మేక్ మనీ ఆన్లైన్లో చాలా మోసాలు జరుగుతున్నాయి. కొందరు కొన్ని యాప్స్ అని చెప్పేసి ఇది డౌన్లోడ్ చేసుకోండి, దీని ద్వారా డబ్బులు సంపాదించుకోవచ్చు, మీరు వేరే వాళ్ళకి సజెస్ట్ చేయండి. ఇది కాదండి ఆన్లైన్ ఇన్కమ్ అంటే, అది కాదు. జెన్యున్గా సంపాదించే వేస్ ఉన్నాయి. ఫస్ట్ థింగ్ బ్లాగింగ్. బ్లాగింగ్ అంటే ఇప్పుడు మీరు కొన్ని వాటి కోసం ఆన్లైన్లో సర్చ్ చేస్తారండి. స్కిన్ ట్యాన్ అయిపోయింది అనుకోండి, హౌ టు ఓవర్కమ్ దిస్ అని మీరు గూగుల్లో సర్చ్ చేస్తారు కదా. ఓకే, అప్పుడు కొన్ని బ్లాగ్స్ వస్తాయి. ఆ బ్లాగ్స్ రాసేటోడు ఒక బ్లాగర్, అంటే డిజిటల్ మార్కెటర్ అనమాట. ఆయన ఒక వెబ్సైట్ తయారు చేసుకొని అందులో కంటెంట్ రాసి ఎస్ఈఓ చేయడం వల్ల టాప్లో వస్తుంది అనమాట. ఓకే, అలాంటి బ్లాగ్స్ రాసినప్పుడు వెన్ కస్టమర్ కమ్స్ టు దట్ వెబ్సైట్ యాడ్స్ కనిపిస్తాయి మీకు. హౌ టు రెడ్యూస్ వెయిట్ ఫాస్ట్ అని ఒకటి సర్చ్ చేశాడు. అలాంటప్పుడు మనం దాని నుంచి బ్లాగ్ రాసాం మనం టాప్లో వస్తాం. కస్టమర్ రీడ్ చేసి దీన్ని ఫాలో అవుతుండొచ్చు. కానీ నాకేం లాభం? బీయింగ్ అ బ్లాగర్ కానీ నాకేం లాభం ఉండొచ్చు? మీరు ఏమనుకుంటున్నారు? ఆయన నా వెబ్సైట్కి వచ్చాడు, చదివాడు, వెళ్ళిపోయాడు, నాకేం లాభం చెప్పండి? మీకు అంటే ఒక కస్టమర్ వచ్చారు కానీ ఐఎమ్ నాట్ సెల్లింగ్ ఎనీథింగ్, ఇట్స్ అ బ్లాగ్ ఓన్లీ. ఓకే, అక్కడ యాడ్స్ వస్తాయండి. ఓకే, ఆ యాడ్స్ ద్వారా రెవెన్యూ ఉంటుంది. ఒకప్పుడు చాలా బాగుండే, ఇప్పుడు ఈ మొత్తం ప్రపంచంలో వీడియో మార్కెటింగ్ అయిపోయింది. చదివేటోళ్ళు చాలా తక్కువ. ఫారినర్స్ బాగా చదువుతారు ఇండియన్స్ కంటే, బట్ స్టిల్ కొన్ని ఆర్టికల్స్ ఉంటాయి చదవాల్సి. ఇప్పుడు బర్ముడా ట్రయాంగిల్ సీక్రెట్ ఏంటి అనేది ఒక బ్లాగ్ రాసింటే అది చదవచ్చు. ల్యాక్స్ ఆఫ్ వ్యూస్ వస్తే దాని నుంచి రెవెన్యూ ఉందన్నమాట. ఆ విధంగా మీరు కూడా మూవీస్ ఉన్నాయండి. ఇప్పుడు మార్నింగ్ మూవీ చూశారు ఎవరు, మనం రివ్యూ రాసాము, చూడని వాళ్ళు చదువుతారు ఆ రివ్యూ ఏందని. దానివల్ల కూడా మీకు ట్రాఫిక్ వస్తుంది, దానివల్ల యాడ్స్ డబ్బులు వస్తాయి అనమాట. మూవీస్ నుంచి టెక్నాలజీ, ఫ్యాషన్, ట్రావెల్ ఏదైనా సరే బ్లాగ్స్ రాయండి, డెఫినెట్గా ఉంటాయి. కొన్ని లైఫ్ లాంగ్ యాక్సెస్ అయ్యే బ్లాగ్స్ ఉన్నాయన్నమాట, దాని ద్వారా కూడా మీరు సంపాదించుకోవచ్చు. సో ఒక బ్లాగ్ తయారు చేసి కూడా మీరు డబ్బులు సంపాదించవచ్చు. ఒకప్పుడు అది చాలా బాగా రెవెన్యూ ఉండే, ఇప్పుడు తగ్గింది, లేదని కాదు, ఉంది. ఇప్పుడు ఎన్డీటీవీ, టైమ్స్ ఆఫ్ ఇండియా వీళ్ళందరూ సంపాదిస్తారు దాని నుంచి. సో దీనికి మనం ఏమీ రిజిస్టర్ చేయాల్సిన అవసరం లేదు. బ్లాగ్ డొమైన్ హోస్టింగ్ కొనుక్కోవాలి, స్టార్ట్ చేయాలి. సో దిస్ ఈజ్ వన్. ఎంత రెవెన్యూ వస్తుంది? వరల్డ్ మొత్తంలో హైయెస్ట్ వెబ్సైట్ ఒకటి ఉంది, వికీ హౌ అన్నది. పర్ మంత్ 7 కోట్ల రూపాయలు సంపాదిస్తారు. 7 crores ఓన్లీ బికాస్ ఆఫ్ ద బ్లాగ్స్. ఇండియన్స్ కూడా కొందరు ఉన్నారండి 30 lakhs సంపాదించిన వాళ్ళు ఉన్నారు. సరే, బీయింగ్ అ బిగినర్గా మీకు అంత కాదు, 10,000 వచ్చినా చాలు కదా, దట్స్ ఎనఫ్. దానికి యాడ్సెన్స్ అనే ఒక ప్రాసెస్ ఉంటుంది, అది 6 monthsలో అప్రూవ్ అవుతుంది. అప్రూవ్ అయినాక యూ విల్ స్టార్ట్ ఎర్నింగ్. ఓకే, సెకండ్ యూట్యూబ్. అందరికీ తెలుసు యూట్యూబ్ ఇస్ ద బిగ్గెస్ట్ ప్లాట్ఫామ్ అనమాట. ఇప్పుడు వీడియోస్ చాలా మంది చాలా చూస్తున్నారు కాబట్టి యూట్యూబ్ ఇస్ ద బెస్ట్ ప్లాట్ఫామ్ ఫర్ మేకింగ్ మనీ అనమాట. ఇక్కడ ఒకటి మొనటైజేషన్ కావాలంటే 1000 subscribers ఉండాలి, తర్వాత 4000 వాచ్ అవర్స్ ఉండాలి. ఇప్పుడు కొత్త రూల్ వచ్చింది, 3000 వాచ్ అవర్స్ ఉంటే చాలు. అంటే 3000 గంటలు ఆయన మన ఛానల్లో స్పెండ్ చేసి ఉండాలి వీడియోస్ చూడడం వల్ల. అప్పటి నుంచి యాడ్ వస్తుంది. యాడ్ కనిపించిన ప్రతిసారి మీకు గూగుల్ డబ్బులు పే చేస్తుంది. ఓకే, 100 రూపాయలు రెవెన్యూ జనరేట్ అయితే గూగుల్ 45 రూపాయలు ఉంచుకొని మిగతా 55 రూపాయలు అనేది ఆ ఛానల్ ఓనర్కి ఇస్తుంది అనమాట. అలా చాలామంది యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా డబ్బులు సంపాదిస్తారు. సో ఆ విధంగా ఛానల్ ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా స్కేల్ చేయాలి, ఆ మొనటైజేషన్ ఎలా చేసుకోవాలనేది మన కోర్సులో నేర్పిస్తాం. థర్డ్, అఫిలియేట్ మార్కెటింగ్. అఫిలియేట్ మార్కెటింగ్ అంటే ఏంటంటే, అమెజాన్లో మీరు ఒక ప్రోడక్ట్, ఈ ఫోన్ కొనాలనుకుంటున్నారు, యూ కెన్ గో అండ్ బై ఇట్. బట్ మీరు నా ఫ్రెండ్ అనమాట, అలాంటప్పుడు నేను చెప్తా అంటే బై ఫ్రమ్ మై లింక్ అని చెప్తా. అండ్ యూ పర్చేస్, నా లింక్ ద్వారా మీరు క్లిక్ చేసి పర్చేస్ చేస్తే అందులో ఆల్రెడీ కమిషన్ అనేది డిఫైన్ చేసి ఉంటుంది, 5% to 20%. ఆ అమౌంట్ నాకు వస్తుంది ఓన్లీ బికాస్ యూ పర్చేస్ విత్ మై లింక్. ఆ విధంగా అమెజాన్తో పాటు క్లిక్ బ్యాంక్ అని ఇంకా చాలా ఉన్నాయి, దాని ద్వారా మీరు ఇవన్నీ లెజిట్ అండి, ఇవన్నీ జెన్యూన్ అనమాట. ఇవి కాకుండా ఏదైనా కూడా వేస్ట్. అఫిలియేట్ మార్కెటింగ్ అంటే ఈ విధంగానే సంపాదించవచ్చు, బ్లాగింగ్ ద్వారా, యూట్యూబ్ ద్వారా, అఫిలియేట్ మార్కెటింగ్ ద్వారా. ఇంకా డ్రాప్ షిప్పింగ్ అని కొన్ని ఉన్నాయన్నమాట, అవంతా సక్సెస్గా లేవు. బట్ మా కోర్సులో జాయిన్ అయినాక ఏవైతే పాసిబుల్ ఉన్నాయో అవన్నీ నేర్పిస్తాం. ఓకే గైస్, మీకు చాలా క్వశ్చన్స్ ఉండొచ్చు. ఇంకా డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ని ఫ్రీగా నేర్పియాలన్న ఉద్దేశంతో 24 hours వీడియో ఒకటి ఉందన్నమాట. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో నా లింక్ పెడుతున్నాను, అది క్లిక్ చేసి వినండి. అట్లీస్ట్ ఒక 1 hour వింటే మీకు అర్థమవుతుంది ఏందనేది. ఓకే, మీ దగ్గర డబ్బులు లేకుంటే హ్యాపీగా ఫ్రీ ఆఫ్ కాస్ట్ నేర్చుకోవచ్చు. లేదు సార్ నేను అఫోర్డబుల్ పే చేస్తా అంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి మాతో మాట్లాడండి, ఒక డెమో వినండి, 3 free క్లాసెస్ వినండి, తర్వాతనే మీరు డెసిషన్ తీసుకోండి. నేను చెప్తున్నాను, మీరు కట్టే ప్రతి రూపాయికి వాల్యూ ఉంటుంది. ఆల్ ది బెస్ట్ అండి.
సో విన్నారు కదా సార్ చెప్పింది, జాబ్లెస్ వాళ్ళైనా లేదా హౌస్ వైఫ్స్ వాళ్ళైనా సాఫ్ట్వేర్ వాళ్ళైనా కెరియర్ స్విచ్ అవ్వాలి అనుకుంటున్న ఎవరికి అయినా అంటే డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవాలనుకుంటున్నట్లయితే కింద కనిపిస్తున్న డిస్ప్లే నెంబర్కి కాల్ చేయండి అండ్ ODMT యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి అండ్ వెబ్సైట్ లింక్ కూడా ఉంది, విజిట్ అవ్వండి.